రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు తెరపైకి వచ్చింది. మోడీ ప్రభుత్వం నారీ శక్తికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో పురంధేశ్వరి పేరును లోక్సభ స్పీకర్ పదవి కోసం బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా పురంధేశ్వరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగినప్పటికీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవరం వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. అంతేకాకుండా పురంధేశ్వరి సామాజిక వర్గానికి చెందిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి కేబినెట్లో చోటు దక్కడం చర్చనీయాంశమైంది. అయితే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు హిందీ, ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉండటం లోక్సభ స్పీకర్ పదవికి పురంధేశ్వరి పేరుకి బలం చేకూరుస్తోంది. దీంతోపాటు సంస్థాగతంగా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు పార్టీ బలోపేతానికి పురంధేశ్వరి చేసిన సేవలను బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ లోక్సభ స్పీకర్ పదవి దక్కని పక్షంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖచ్చితంగా దక్కుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా మోడీ తొలి టర్మ్లో 2014 నుంచి 2019 మధ్య సుమిత్రా మహాజన్ మహిళా స్పీకర్గా ఉన్నారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య రాజస్థాన్ కోటా నియోజకవర్గపు ఎంపీ ఓం బిర్లా స్పీకర్గా పనిచేశారు. నిజమైన కార్యకర్త కేంద్ర మంత్రి పదవి దక్కిందంటూ మరోవైపు పురంధేశ్వరి అభినందించారు. కేంద్ర కేబినెట్ కూర్పు ఎంతో బాగుందని, ఏపీకి సరైన ప్రాతినిధ్యం లభించిందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. శ్రీనివాసవరం అంటే నిజమైన కార్యకర్త కేంద్ర మంత్రి పదవి లభించడం, ఆయన కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో ప్రతి బీజేపీ కార్యకర్తకు ఎంతో ఉత్తేజం కలిగించే అంశమని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారని, ఏపీకి నిధులు సాధించడానికి వీళ్ళంతా తమ వంతు కృషి ఖచ్చితంగా చేస్తారని పురంధేశ్వరి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే జనసేనకి షాక్